ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఒక ట్రైలర్ బయటికి రాబోతుంది అని చెప్పేసి నడుస్తుంది గట్టిగా. ఒక ఫోటోను ఏదో సర్క్యులేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది. ఏంటి అసలు సడన్గా ఉస్తాద్ బయటికి రావడానికి కారణం ఏంటంటారు? ఆల్రెడీ ఆయన ఉస్తాద్ని వదిలేసి డైరెక్టర్ వేరే సినిమాకి కూడా వెళ్ళిపోయాడు. అవును. ఈ నేపథ్యంలో మళ్ళీ ఉస్తాద్ గురించి మాటలు రావటం ఏంటి ప్రస్తుత పరిస్థితుల్లో? అంటే ఉస్తాద్ గురించి ఎందుకు వచ్చిందంటే హరీష్ శంకర్ ఒక మైక్ ముందు పవన్ కళ్యాణ్ ఉండగా ఆయనకు సజెషన్ ఇస్తున్నటువంటి ఫోటో బయటకు వచ్చింది. అవును. దీని నేపథ్యంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది ఉస్తాద్ భగత్ సింగ్కి అని. ఆయన షూటింగ్కి రావటం అయితే ఎన్నికల తర్వాతే వస్తాడు. అవును. ఎన్నికల తర్వాత కూడా నిజానికి ఫస్ట్ ప్రయారిటీ ఓజీ మీద ఉంది. అది కంప్లీట్ అయ్యి రిలీజ్ డేట్ అనుకున్నారు దానికి. అందుకని అది కంప్లీట్ అయ్యాక దీనిలోకి రావాలి ఆయన. ఏదైనా ఎన్నికల తర్వాతే. కానీ ఇప్పుడు ఎందుకు ట్రైలర్ ఇంత హడావిడిగా డిజైన్ చేస్తున్నారు అంటే పొలిటికల్ రీజన్ ఉంది అనేది ఒక సమాధానం తోస్తోంది. ఈ సినిమాలో కొంత పొలిటికల్ కంటెంట్ ఉండబోతోంది అనేది ఆల్రెడీ వినిపించిన మాటే. ఆయన భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ అనౌన్స్ చేసిన రోజు నుంచి ఇదేదో సమాజంతో లింక్ అయి ఉన్న కథ, లేకపోతే భగత్ సింగ్ అనేటువంటి పేరు పట్టుకురాడు అనే మాట అందరికీ తెలుసు, అందరూ మాట్లాడుకున్న విషయమే. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఈ ట్రైలర్ అనేది ప్రధానంగా వాయిస్ ఓవర్ మీద నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద డిపెండ్ అయ్యి వీటిని ఆధారం చేసుకుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలని ఓటర్ని ప్రభావితం చేసే పద్ధతిలో తన ఐడియాలజీని ఆ ట్రైలర్ రూపంలో చెప్పి జనాల్లో పంపు చేసేటువంటి ఐడియా ఏదైనా పవన్ కళ్యాణ్ చేశాడా, ఇందులో భాగంగానే ఈ ట్రైలర్ డిజైన్ చేస్తున్నారా? ఇప్పుడు ట్రైలర్ కట్ చేయాలి, ఆల్రెడీ కొంత షూట్ అయి ఉంది. అది ఆ ఫుటేజ్ కట్ చేసి దాని మీద వాయిస్ ఓవర్తో నడిపిస్తున్నారు. ఆ వాయిస్ ఓవర్ చెప్తున్న ఫోటోనే ఇది అనేది బయటకు వచ్చిన వార్త. ఇది ఎన్నికల్లో పంపు చేయాలి జనంలోకి అంటే యూట్యూబ్ వేదికగా పంపు చేయాలి. ఇది తద్వారా ఏంటంటే తన అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపు చేయటం అవుతుంది. ఇది టార్గెట్. ఈ లక్ష్య సాధన కోసం ఈ భగత్ సింగ్ అనే దాన్ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ని ఇప్పుడు బయటకు తీయటం వెనకాల ప్రోగ్రాం ఇది. రాజకీయ వ్యూహమే, రాజకీయ ప్రచార వ్యూహంలో భాగంగానే తీస్తున్నారు అనేది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ రకరకాల రాజకీయ చిత్రాలు వచ్చేసినాయి. అవును. ఈ రాజకీయ చిత్రాలన్నీ కూడా ఈ టైంలో ఎందుకు తీశారంటే వీటన్నిటిని ముక్కలు కొట్టి యూట్యూబ్లోను అలాగే సోషల్ మీడియా రకరకాల ప్లాట్ఫామ్స్లోనూ పంపు చేస్తారు ఇప్పుడు. ఓకే. వర్మ గారు తీసిన సినిమాలు కావచ్చు, లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన సినిమాలు కావచ్చు, ఆ సినిమాల్లో ఉన్న సన్నివేశాలన్నీ కట్ చేసి వివిధ ప్లాట్ఫామ్స్ మీద పంపు చేస్తారు ఇప్పుడు. అందులో భాగంగానే ఇది కూడా పంపు అవుతుంది. ఓకే. జనసేన వాయిస్ పవన్ కళ్యాణ్ ఆత్మని ప్రజల్లోకి పంపు చేయటం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేది అందరూ చెప్తున్న విషయమే. ప్రధానంగా ఫోటో చూసిన తర్వాత వచ్చిన ఒపీనియన్ అయితే ఇదే. ఈ ప్రయత్నం జరుగుతోంది. అంటే సినిమాకి రీచ్ ఎక్కువ ఉంటుంది. గతంలో కూడా ఎందుకు పొలిటికల్ సినిమాలు తీసేవాళ్ళు, రామారావు గారు అన్నాడు ఒకసారి, నా దేశం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన డైరెక్టర్కి ఫోన్ చేసి ఆయన ఇంట్లో లేకపోతే వాళ్ళ మిసెస్తో చెప్పాడు, బాపయ్య గారు, అమ్మ నా అభిప్రాయం మారుమూల పల్లెలకి నేను వెళ్ళలేని పల్లెలకి కూడా చేర్చాడు మీ ఆయన, అందుకు థ్యాంక్స్ చెప్పానని చెప్పమ్మా అని చెప్పాడు ఆయన. ఓకే. ఈ ప్రయోజనం ఇప్పుడు ఇంకా విస్తృతమైంది. అప్పుడు థియేటర్ మాత్రమే, ఇప్పుడు ప్రతి వాళ్ళ ఫోన్లోకి పంపు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి తను ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అనేది అందరికీ సుస్పష్టమే. ఆయన జగన్మోహన్ రెడ్డి పాలన గురించి, ఏపీలో ఉన్నటువంటి కండిషన్స్ గురించి, ప్రజల సమస్యల గురించి సినిమాటిక్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు. కొన్ని సన్నివేశాలని దానికి ఆలంబనగా పెడతారు. పెట్టి ఒక ట్రైలర్ డిజైన్ చేసి దాన్ని పంపు చేయటం కోసం ఇప్పుడు హరీష్ శంకర్ ఆ పనిలో ఉన్నాడు. తను చేయిస్తున్నటువంటి సినిమాని తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి 10 రోజులు ఈ పనిలో ఉండటం వల్ల ఆయనకు వచ్చిన నష్టమేం లేదు. ఆఫ్కోర్స్. రెండోది సినిమాకి ఒక హైప్ క్రియేట్ అవుతుంది, ఒక బజ్ క్రియేట్ అవుతుంది. రేపు ఈ ఎన్నికల అనంతరం తీసినప్పుడు దీంతో కనెక్ట్ అయి ఉంటారు జనాలు, ఆ ఉద్దేశంతో. రెండోది ఇప్పుడు స్ట్రైట్ సినిమా ఇది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అన్ని రీమేకులు చేస్తున్నాడు అనే గొడవ ఒకటి ఉంది.
ఇది కొంత స్ట్రైట్ సినిమానే అంటున్నారు. అంటే దీనికి కూడా ఒక తమిళ సినిమా నేపథ్యం ఉన్నప్పటికీ ఇది సొంతగా డిజైన్ చేసుకున్న సినిమా అనే చెప్తున్నారు. కాబట్టి ఈ కంటెంట్, ఈ పొలిటికల్ కంటెంట్ అనేది సినిమాకి హెల్ప్ అవుతుందని ఆయన కూడా అనుకుంటున్నాడు మార్కెటింగ్ వైజ్. ఓకే. పవన్ కళ్యాణ్కి ఏమో రాజకీయంగా అవసరం. ఈ రెండు అవసరాలు మిక్స్ చేసి ఇప్పుడు ఆ ట్రైలర్ మీద కసరత్తు చేస్తున్నారు వీళ్ళు. ఓకే. అది బయటకు వస్తే కానీ క్లారిటీ రాదు, ఏంటి ఏం జరుగుతుంది అనేది. ఒకటి ట్రైలర్ అయినా బయటకు రావాలి, లేదు ఈ జరుగుతున్న రచ్చం మీద హరీష్ శంకర్ అయినా బయటకు వచ్చి ఇది ఇంకేదైనా కార్యక్రమం కోసం కూడా అయి ఉండొచ్చు. ఇంకేదన్నా వాయిస్ ఓవర్, ఆయన కరెక్షన్స్, ఇన్ డబ్బింగ్ కరెక్షన్స్ కూడా అయి ఉండొచ్చు. అదేంటి అనేది ఆయన చెప్పాలి, లేదంటే ట్రైలర్ బయటకు వస్తుంది. ఓకే. ట్రైలర్ కోసం వెయిట్ చేయడం తప్ప చేయగలిగింది లేదు.